సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండీ! మేమైతే ఈరోజు ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నామనమాట. ఫస్ట్ అయితే మేము క్లీన్ చేసి వాటి బొడ్డునైతే తీసేసి తుడుచుకొని ఆరబెట్టుకున్నాము. తర్వాత వాటినైతే ముక్కల కింద కోసాము. ఇవి చూడండి ఈ సైజులో అయితే మేము పీసెస్ అయితే కట్ చేసుకున్నాము. తర్వాత అయితే వాటిలో పొరలుంటాయండి. అవి తీసుకోవాలి. లేకపోతే మనకి పచ్చడి చేదు గానీ, లేకపోతే బూజు కట్టడం అలాంటివి అయితే జరుగుతాయి. ఓ పక్క నుంచి అయితే వెల్లుల్లిపాయలు, ఓ పక్క నుంచి అయితే మెంతులు, ఆవాలు అయితే మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నామండి. నేను ఇక్కడ వెళ్ళేసరికి వీళ్ళు మిక్స్ చేసేసి అన్నీ ఉండిచ్చారనమాట. నేను మీకు చూపించలేకపోయాను. ఇదేంటంటే మాకు ముక్కలొచ్చేసి 6 కుంచాల అడ్డుడైతే వచ్చినాయండి. వాటికి మేము అన్నీ కలిపి 2 కుంచాలేసాము. కారం అయితే 2 ప్యాకెట్లు, ఆయిల్ అయితే 6 ప్యాకెట్స్, ఉప్పు అయితే 3 తవ్వలు, ఆ తర్వాత కేజీన్నర అయితే ఆవపిండి వేసామండి. ఇదైతే మిక్స్ చేస్తున్నామన్నమాట బాగానే అవన్నీ ఫ్లేవర్స్ పట్టేలాగా. మిక్స్ చేసిన తర్వాత మనకి బాగా కడిగేసుకుని ఆరబెట్టుకున్న కంటైనర్స్‌లోకి అయితే మనం తీసుకోవాలండి. మళ్ళీ వీటిలో మనం చెయ్యి పెట్టకూడదు తిరగబాత వచ్చే వరకుని. ఈవిడ చాలా బాగా పెడతారు పచ్చళ్ళు గట్టని, పిండి వంటలు. మేము ఎవరు చేపించుకున్నా ఈవిడ చేత అయితేనే చేపించుకుంటాము. నిలవ కూడా బాగుంటదనమాట ఈవిడ పెడితేని. చాలా టేస్టీగా ఉంటది. పచ్చడి పెట్టినంత సేపు ఈ పాట కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే పచ్చడంతా అయిపోయాక అందులో అన్నము, నెయ్యి వేసుకొని ఊడ్చుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. మా ఆడపడుచు గారి పిల్లయితే ఈ పాట కోసమే ఎప్పుడు కలుపుతారు, ఎప్పుడు కలుపుతారు అని అడుగుతూనే ఉంది మమ్మల్ని. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేస్తాం ఎలాగన్నా క్లీనింగ్ మాత్రం అయిపోయింది మా పనైతే. ఇవైతే లోపల పెట్టేసి మేమైతే క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. పచ్చడి పెట్టడం పక్కన పెట్టండి, ఈ క్లీనింగ్ చేయటమే ఎక్కువసేపు పట్టింది మాకు. మేమైతే వెల్లుల్లిపాయలు ఒలిచి మరుసటి రోజు అయితే ఇందులో వేసామండి. పచ్చడి అయితే తిరగ కలపాలని చెప్పాను కదండి. మేమైతే ఈ గిన్నెలో అయితే మొదలుపెట్టాము. ఈ గిన్నె అయితే సరిపోలేదని మళ్ళీ ఇంకో పెద్ద గిన్నె తెచ్చి అందులోకి అయితే మళ్ళీ దిమ్మర పోసి మొత్తం అంతా కలిపామన్నమాట. కారం, ఆవపిండి, నూనె సరిపోలేదండి. మళ్ళీ కలుపుకున్నాము. పచ్చడి అయితే ఇప్పుడు చాలా బాగా కుదిరింది. దేంట్లో అయితే తీసామో మళ్ళీ దాంట్లోకి సదిరేసుకుని లోపల పెట్టేసాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.